వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. సాగర్ ఎన్నికల్లో జోరందుకున్న గులాబీ ప్రచారం. త్రిపురారంలో ప్రచారం నిర్వహించిన మంత్రులు. ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే భాస్కర్ రావు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి. వికారాబాద్ జిల్లా పరిగిలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పర్యటన. మహిళలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. పెద్దపల్లి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు. కోవిడ్ పై అవగాహన చేపట్టిన సిఐ శ్రీనివాసరావు. నారాయణపేట జిల్లా మద్దూరులో ఎంఆర్ఎస్ కార్యాలయంలో ధర్నా. పాఠశాలలో మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలని డిమాండ్. డీటెయిల్స్లోకి వస్తే, నాగార్జున సాగర్లో ఉప ఎన్నిక ప్రచారం జోరుగా కొనసాగుతుంది. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు అప్పుడే ప్రచారంలో దూసుకుపోతున్నారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్ తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమి జరిగింది అంటే 24 గంటల కరెంట్ వస్తుంది, మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి, మన ఆడబిడ్డ పెండ్లుంటే కళ్యాణ లక్ష్మి 1,01,000 రూపాయలు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి కదమ్మా, 2,000 రూపాయల పెన్షన్ వస్తున్నాయి. ఇక మీకు అందరికీ తెలుసు, కొత్తగా కొడుకు పెళ్లి కాగానే కోడలు వస్తుంది. అందరు కోడలు కాదు, ఎవరు ఏమనుకోవద్దు. కొంతమంది కోడళ్ళు 6 నెలలు మంచిగానే ఉంటారు. 6 నెలల తర్వాత నువ్వు బయటికి నాడు అన్నమైనాక పెడతా కదా అని చెప్పి ఇలా కొడతారు. ఆ తల్లి కొడుకుకు చెప్పలేక, కోడల్ని ఏమనలేక బాధపడుకుంటా బయట కూర్చుంటది. కేసీఆర్ గారు 2,000 ఇయ్యంగానే, అత్తమ్మ ఛాయ్ తాగినవా, ఇవాళ మటన్ ఉండాలన్నా, చికెన్ ఉండాలన్నా, గోళీ వేసుకున్నావా అని చెప్పి స్టార్ట్ చేసారు. అంతకుముందు పరిస్థితి ఎట్లుంది? రెండోది ఒంటరి మహిళ, ఆమె కూడా 2,000 ఇస్తుండ్రు. వికలాంగులు, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే వాళ్ళకు 3,000 రూపాయలు ఇస్తుండ్రు. మన ఆడబిడ్డ గర్భిణి ఉంటే, మీ బిడ్డ కావచ్చు, కోడలు కావచ్చు, మన్మరాలు కావచ్చు, కడుపుతో ఉన్నప్పుడు పని చేయొద్దని చెప్పి డాక్టర్లు చెప్తారు. కానీ మనకేమో ఆర్థిక పరమైన ఇబ్బందులతోని ఆ 8 నెలల దాకా పని చేపిస్తుంటాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకు కూడా ఆడబిడ్డ పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయలు కేసీఆర్ కిట్ ఇచ్చారు కదా. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా హుషారుగా కొనసాగుతుంది. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం నల్లగడ్డ గ్రామంలో ఎమ్మెల్యే నల్లమోదు భాస్కర్ రావు ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, ఈ సాగర్ ఉప ఎన్నికల్లో ప్రజలు గులాబీ పార్టీకి ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటి ప్రచారం చేసే కార్యక్రమంగా మేము నల్లగడ్డ తండా గ్రామ పంచాయతీ, మల్లగడ్డ క్యాంపు 2 కూడా ఉదయం నుంచి ఇంటికి తిరిగి మరి ప్రచారం చేయడం జరిగింది. మరి ఇప్పుడు నిన్నటిదాకా అభ్యర్థి లేదు కాబట్టి ఇప్పుడు ఇవాళ అభ్యర్థి కూడా నిన్నే ప్రకటించడం జరిగింది కాబట్టి మరి నోముల భగత్కి తప్పనిసరిగా ఓటేయాలి. మరి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ మరి మీరు పొందుతున్న వాళ్ళందరూ కూడా దయచేసి మరి కేసీఆర్ గారి కారు గుర్తు ఓటేయాలని చెప్పి ఇంటికి అభ్యర్థించడం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఏం పథకం వచ్చిందో మరి మేము ఇంట్లో రైతు బంధు పొద్దున మేము దిగిన వాటి వల్ల యాదవులకం గొర్రెలు వచ్చినాయి, ఎస్టీలకం రైతు బంధు, ప్రతి కుటుంబానికి కూడా రైతు బంధు వచ్చింది. అందరికి పెన్షన్, ప్రతి ఇంట్లో కూడా పెన్షన్ కూడా ఉంది. కాబట్టి వాళ్ళందరికీ ఇవన్నీ ఎవరిచ్చారని
కేసీఆర్ గారు ఇచ్చారా, మరి కేసీఆర్ గారు ఇస్తే కేసీఆర్ గారికి ఓటేయాలి కదా, అయ్యా మేము కేసీఆర్ గారికి ఓటేస్తామని వాళ్ళు చెప్తున్నారు. నేను మొత్తం తండాలో కానీ ఆ గ్రామ పంచాయతీ మొత్తం మీద మరి నేను దాదాపు 500 ఓట్లు ఉన్నాయి. 500 ఓట్లలో మరి మేము దాదాపు 300 మంది దాకా మేము కలిసి మాట్లాడటం జరిగింది. కొంతమంది ఇళ్ళకాలు లేరు, పొలాలు పోయినారు. మరి అయినా ప్రతి వాళ్ళు కూడా ఎంత స్పందన ఉన్నట్టే కేసీఆర్ గారికి కారు గుర్తుకే ఓటేస్తామనే ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారు. మరి అప్పుడు అందరూ కొంతమంది భగత్ పేరు వచ్చిన తర్వాత కూడా, నోముల భగత్ పేరు వచ్చిన తర్వాత కూడా చాలామంది యువకుడికి టికెట్ ఇచ్చినారు, బీసీ వర్గాలకు టికెట్ ఇచ్చినారు. ఈసీ నోముల భరత్ నరసింహయ్య గారి యొక్క వారసుడిగా ఆయనకు టికెట్ ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా హ్యాపీగా సంతోషంగా మరి మనం తప్పదగా భగత్ను గెలిపిస్తాం, భగత్కు ఓటేస్తాం, కారు గుర్తుకు ఓటేస్తాం. అయినా ఏది చేసినా కేసీఆర్ గారి యొక్క పేరు మీదనే ఎలక్షన్ నడుస్తుంది కానీ ఏరే ఇదేమి లేదు. కాబట్టి కేసీఆర్ గారి యొక్క సంక్షేమ పథకాలు ఎక్కడికి పోయినా కూడా ఆ సంక్షేమ పథకం పొందిన వాడల్లో ఏ ఇంటికైనా కారు గుర్తుకు ఓటేస్తామని చెప్తున్నాను. పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని పర్యటించిన ఆయన ఎంపీడీఓ కార్యాలయంలో అర్హులైన మహిళలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేదల కష్టాలను తెలుసుకున్న కేసీఆర్ పేదేంటి ఆడపడుచులకు పెళ్లి కానుకగా ఆర్థిక సహాయం అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కుల్కచర్ల మండలం ఎంపీపీ సత్య హరిచందర్, జెడ్పీటీసీ రామ్దాస్ నాయక్, వైస్ ఎంపీపీ రాజశేఖర్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అది ఎంఆర్ఓ గారు వెరిఫై చేసిన తర్వాత నా దగ్గరకు పంపిస్తే నా దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆడిఓ దగ్గరికి పోయి ఆడికెళ్ళి మరి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన డిపార్ట్మెంట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ సంస్థ పోయి అక్కడి నుంచి చెక్ తయారయ్యి రానికి ఇదంతా కూడా ప్రక్రియ ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఇదొక ప్రక్రియ. ఇక్కడ కూడా ఎవరికి ఒక రూపాయి కూడా దళారులకు ఇవ్వకుండా నేరుగా మీరు అప్లై చేసుకున్న తర్వాత చెక్ తయారైన తర్వాత మిమ్మల్ని పిలిచి చెక్లు ఇస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఎవరు కూడా ఒక రూపాయి లంచం కూడా ఇవ్వద్దు. అది ఎవరికైనా ఇచ్చినట్టు మోసపోతారు. కాబట్టి దయచేసి మరి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మన గ్రామంలో ఉన్నటువంటి ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటే, తెలియని వాళ్ళు ఉంటే కూడా తప్పకుండా చెప్పి ఈ పథకం ద్వారా అందరు కూడా అందించే విధంగా మనం అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న జై తెలంగాణ. ఎవరైతే పేరు పిలుస్తారో దయచేసి చేసుకుంటే అది ఎంఆర్ఓ గారు వెరిఫై చేసిన తర్వాత నా దగ్గరకు పంపిస్తే నా దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆడిఓ దగ్గరికి పోయి ఆడికెళ్ళి మరి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన డిపార్ట్మెంట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ సంస్థ పోయి అక్కడి నుంచి చెక్ తయారయ్యి రానికి ఇదంతా కూడా ప్రక్రియ ఒక 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఇదొక ప్రక్రియ. ఇక్కడ కూడా ఎవరికి ఒక రూపాయి కూడా దళారులకు ఇవ్వకుండా నేరుగా మీరు అప్లై చేసుకున్న తర్వాత చెక్ తయారైన తర్వాత మిమ్మల్ని పిలిచి చెక్లు ఇస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఎవరు కూడా ఒక రూపాయి లంచం కూడా ఇవ్వద్దు. అది ఎవరికి తెలంగాణలో మళ్లీ కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా మంతనిలో మాస్కులు ధరించలేదని 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా కేసులు అధికమవుతున్న ఈ క్రమంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు మాస్కులు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ఎవరైనా మాస్కు ధరించకుండా బయటకు వస్తే కఠిన చర్యలతో పాటు జరిమానా విధించడం తప్పదని హెచ్చరించారు. వివిధ వాహనాలను తనిఖీ చేసి అందులో వెళ్లే వృద్ధులు, పిల్లలకు మాస్కులు ధరించాలని పోలీసులు సూచించారు. కేసులు విజృంభిస్తున్న తరుణంలో గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు మంత్రిలో పలు ప్రదేశాల్లో కూడా మాస్కుపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుండి మాస్క్ ధరించకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కేసులు కూడా నమోదు చేయబడుతుందని ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. రోజు రోజుకు కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో దీన్ని అరికట్టడంలో పోలీసు తన వంతుగా ఈ రోజు నుండి మాస్కులు ధరించాలని నిబంధనలు కఠినంగా అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరికీ కోరేది ఏంటంటే కంపల్సరీ
మాస్క్ ధరించాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి, సామాజిక దూరాన్ని పాటించాలి. అదేవిధంగా అనవసరంగా గూడెం రోడ్ల మీద రాకూడదని ఈ సమయాన కోరుతున్నాం. ఎంతమంది కేసులు సార్? సుమారుగా ఈరోజు 10 మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఎంతమంది? 10 మంది. గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు మంత్రిలో పలు ప్రదేశాల్లో కూడా మాస్కుపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుండి మాస్క్ ధరించకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు కూడా నమోదు చేయబడుతుందని ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. రోజు రోజుకు కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో దీన్ని అరికట్టడంలో పోలీసు తన వంతుగా ఈ రోజు నుండి మాస్కులు ధరించాలని నిబంధనలు కఠినంగా అమలు చేయడం జరుగుతుంది. అదే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పోలీసులు ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో కరోనా పైన తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని ఆర్డర్లతో మైక్ ద్వారా పోలీసులు ప్రజలకు వివరించారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం కింద శిక్షలు తప్పవని హెచ్చరించారు. గోదావరిఖని 2 టౌన్ కమాన్పూర్ ఏరియాలో మాస్కులు లేని 8 మందికి ఫైన్ వేయడం జరిగిందని గోదావరిఖని 2 టౌన్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. కాగా కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు లేవు. పై నిబంధనలు ఎవరైనా అతిక్రమించినచో విపత్తు నిర్వహణ చట్టము మరియు ఐపీసీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి కోర్టునందు హాజరుపరచగలము. కావున ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని కోరుచున్నాము. గోదావరిఖని 2 టౌన్ మరియు కమాన్పూర్ మండల ప్రజలకు విజ్ఞప్తి. కోవిడ్-19 సెకండ్ వేవ్ విజృంభిస్తున్న క్రమంలో ప్రజలందరూ విధిగా మాస్క్ ధరించాలని మరియు ప్రాపర్గా సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలని, ఎల్లవేళలా శానిటైజర్స్ని వాడాలని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించి ఎవరు కూడా గోదావరిఖని 2 టౌన్ లిమిట్స్లో మరియు కమాన్పూర్ లిమిట్స్లో ఈ కోవిడ్-19 బారిన పడవద్దని మేము పోలీసు వారు కోరుకుంటున్నాము. మొదటిసారి కోవిడ్-19 వచ్చినప్పుడు ప్రజలందరూ చాలా అప్రమత్తంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ మొదలైన తర్వాత ప్రజలందరిలో మేము గమనించింది ఏంటంటే కొంత నెగ్లిజెన్సీ కనబడుతుంది. ప్రజలందరూ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే దీన్ని ఈజీగా తీసుకోవద్దు. రోజు రోజుకు పెరుగుతున్న కేసుల్ని చూస్తూ ఉంటే మళ్ళా చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని ఈజీగా తీసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఎవరూ కూడా కోవిడ్-19 బారిన పడవద్దని మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా సభలు సమావేశాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు. ఎక్కువ మంది పబ్లిక్ జమ కూడడము అటువంటి వారిపైన మేము ఖచ్చితంగా విపత్తు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాము. కాబట్టి ప్రజలందరూ పోలీసు వారు సహకరించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. మరియు కమాన్పూర్ మండల ప్రజలకు విజ్ఞప్తి. కోవిడ్-19 యొక్క సెకండ్ వేవ్ విజృంభిస్తున్న క్రమంలో ప్రజలందరూ విధిగా మాస్క్ ధరించవలెను, సోషల్ డిస్టెన్స్ ను పాటించవలెను, శానిటైజర్స్ ని ఎల్లవేళలా వాడవలెను, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించవలెను. సభలు సమావేశాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు లేవు. పై నిబంధనలు ఎవరైనా అతిక్రమించినచో విపత్తు నిర్వహణ చట్టము మరియు ఐపీసీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి కోర్టునందు హాజరుపరచగలము. కావున ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని కోరుచున్నాము. ఆదిలాబాద్ జిల్లా గుడిహట్టర్ మండలంలో సమస్యాత్మక ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల భద్రత రెట్టింపు చేసినందుకు సిఐ కంప రవీంద్ర అన్నారు.
మండల కేంద్రంలోని గుడిహద్దూర్ ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రతా ఏర్పాట్లతో భాగంగా పోలీసులకు పూర్తి సహకారం అందిస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఒక్క సీసీ కెమెరా నిరంతరం విధులు నిర్వహించే 4 భద్రతా సిబ్బందితో సమానమని చెప్పారు. అదేవిధంగా కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. సబ్ డివిజన్లో మనం ఊటూరు పోవాలనంటే ఇంద్రవెల్లి ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యే ఏరియా ఏదనంటే ఇంద్రవెల్లి అంటే ఈ రోడ్డు చాలా ఇరుకుగా ఉన్నటువంటి రోడ్డు. మళ్ళీ దట్టు మన గుడిహత్తూరు నుంచి ఎక్కువ గూడ్స్ ఇట్లానే పోతాయి కాబట్టి యాక్సిడెంట్ మన ఏరియాలో కూడా ఈ రోడ్డుకు చాలా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ క్రైటీరియాని బేస్ చేసుకొని గౌరవ ఎస్పీ గారి ఆదేశాల అనుసారము మన డిఎస్పీ గారి సలహాలతో ఇక్కడ సీసీ కెమెరాల ప్రారంభం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల తుర్కపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహంను ప్రొఫెసర్ కోదండరాయ్, అరుణోదయ సమైక్య, అరుణోదయ విమలక్క, ఓయూ ప్రొఫెసర్ కాశీం, బిఎస్పి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాను, సర్పంచ్ పద్మదుర్గ ప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం అక్కడే సభా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చిన్న రాష్ట్రాలు చిన్న జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధి జరుగుతుందని అంబేద్కర్ చెప్పారని వారు గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనలో సమసమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, చాకలి రమేష్, జెడ్పీటీసీ గుండె నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, దీనికి విచ్చేసినటువంటి నా తోటి అక్కలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభినందనలు, విప్లవాభినందనలు. ఇప్పుడు వచ్చే మాసం, ఆ మాసానికి కూడా ఒక ప్రత్యేకత. ఏప్రిల్ 14వ తేదీన మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. అదే రోజున విప్లవకారుడు వ్యక్తి కామ్రేడ్ జార్జ్ రెడ్డి వర్ధంతి కూడా అదే రోజు. ఆ రకంగా ఆ మాసానికి ఉన్నటువంటి జీతం వస్తున్నది, నా బతుకు నేను చూసుకోక పక్కింటి సంగతి నాకెందుకు అనుకునే ఈ సమాజంలో మరి అంబేద్కర్ది ఎంత గొప్ప ఆలోచన. ఒకరి గురించి మనకెందుకు అనుకోలేదు, అందరూ బాగుపడితేనే నేను బాగుపడతా, ఈ కుల వ్యవస్థ పోతేనే నా జీవితంలో శాంతి అని చెప్పి ఆయన నమ్మి దాన్ని పోగొట్టడానికి చేయని ప్రయత్నం లేదు. అసలు ఆర్థిక రంగంలో కూడా ఉన్న వనరులను అందరం కలిసి పంచుకుందాం, కలిసి తిందామని అన్నాడు. కానీ గుప్పెడు మంది చేతుల్లో మొత్తం వనరులు దక్కాలని ఆయన ఎన్నడూ కూడా అనలే. ఇప్పుడు అంబేద్కర్ ఒకటే చెప్పిండు, సాంప్రదాయకంగా నిచ్చెన మెట్ల వ్యవస్థను కూలదోసి మనుషులందరూ సమానంగా జీవించగల రాజకీయ వ్యవస్థను నిర్మించడానికి ఆయన అందులో భాగమైంది. అడుగడుగున కొట్లాడిండు. ఆ రాజ్యాంగాన్ని రూపకల్పన చేయటానికి ఆయన అడుగడుగున పోరాటం చేసిండు. ప్రతి దగ్గర ఆయన ఒకటే సూత్రం పెట్టిండు, మనుషులు సమానంగా బతకటానికి ఉపయోగపడుతుందా, కొందరు పెత్తనం ఇతరుల మీద కొనసాగటానికి దారి తీస్తుందా అనే మాటే ఆయన అడిగిండు. అందుకనే అంబేద్కర్ భారత రాజ్యాంగంలో సమానత్వపు హక్కు అనే విప్లవాత్మకమైనటువంటి హక్కును పొందుపరిచింది. ఉద్యోగానికి దూరం చేశారు, మమ్మల్ని గుడికి దూరం చేశారు, మమ్మల్ని సంపదకి దూరం చేశారు, మమ్మల్ని భూమికి దూరం చేశారు. కనుక బ్రిటిష్ వాళ్ళు మీరు గమనించవలసింది, ఈ దేశంలో సంపద సృష్టిస్తున్నది మేము సంపద సృష్టిస్తున్నాం. ఎట్లా సృష్టిస్తున్నాం? ఈ దేశంలో
ఉరం మీద నడిచినప్పుడు వంగినట్టు వేసినప్పుడు కొడవలెత్తి కోసినప్పుడు మోపులెత్తి మోసినప్పుడు కుప్ప కొట్టినప్పుడు తూర్పార పట్టినప్పుడు భూమి కడుపులో కళ్ళు పెట్టి నల్లని మట్టి నుంచి మల్లెపూలు లాంటి వెతుకులు తీసి నీ కంచంలో పోస్తూ మేము సంపదను సృష్టిస్తున్నాం. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఓల్డ్ బస్టాండ్ వద్ద పీడీఎస్యూ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని సంతకాలు చేసి మద్దతు తెలిపారు. అనంతరం పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ కరోనా సాగుతో ప్రభుత్వం విద్యా సంస్థలు మూసివేయడం ద్వారా విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఆన్లైన్లో చెప్పే పాఠాలు వారికి అర్థం కావట్లేదని ఆరోపించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం క్లోజ్ చేసినటువంటి విద్యా సంస్థలన్నింటినీ తక్షణమే మళ్ళీ తిరిగి పునఃప్రారంభించాలనేటువంటి డిమాండ్లో భాగంగా మన పీడీఎస్యూ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట పాత బస్టాండ్ దగ్గర సంతకాల సేకరణ అనేది నిర్వహించడం జరిగింది. దీనిలో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులతో పాటు యాజమాన్య సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ఇతర తల్లిదండ్రులకు సంబంధించిన వాళ్ళు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సంతకాలు పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రధానంగా అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే వాళ్ళ తెలంగాణలో లాక్డౌన్ పేరు మీద వాళ్ళు దాదాపు సంవత్సరం విద్యార్థులు అకాడమిక్ ఇయర్ నష్టపోయారు అని చెప్పేసి ఇప్పుడు తిరిగి మళ్ళా కేసీఆర్ గారు రెండవ దశ కరోనాకు ముందు జాగ్రత్తలో భాగంగా ఇవాళ మళ్ళీ మూసేస్తే ఇంకా విద్యార్థుల చదువు అనేది ప్రశ్నార్థకంగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలను నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో భోజన బిల్లుల కోసం మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు. అనంతరం మండల కేంద్రంలో ఎంఆర్సీ కార్యాలయంలో వద్ద ధర్నా చేపట్టారు. మండలంలోని 12 ఉన్నత పాఠశాలలో దాదాపు 2000 మంది విద్యార్థులకు వడ్డించిన బిల్లులు ఇప్పటి వరకు రాలేదని వాపోయారు. ఈ విషయంపై మండల విద్యాధికారి వివరణ కోరగా బిల్లులు రాని మాట వాస్తవమని, బిల్లు చేసి వివరాలు పంపడం జరిగిందని తెలిపారు. త్వరలోనే బిల్లులు తమ వ్యక్తిగత ఖాతాలలో జమ చేస్తామని చెప్పారు. బడ్జెట్ మిడ్ డే మీల్స్ వాళ్ళది అయితే గత 21 జనవరిలో బడ్జెట్ అలాట్మెంట్ అయిన తర్వాత 11 జనవరి 2021లో బిల్స్ సబ్మిషన్ చేసినాం. ఇప్పటిదాకా బడ్జెట్ రానందుకు వంట ఏజెన్సీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈరోజు మండల ఆఫీస్లో కూడా ధర్నా కూడా చేయడం మొదలుపెట్టింది. మరి ప్రభుత్వ పరంగా మాకు పై అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం, కానీ మనకి ఇంకా చాలా ఇబ్బందులు గురవుతుంది. కాబట్టి ఇది తెలియజేస్తుంది సార్. వాళ్ళు 2019 నుంచి అని చెప్తున్నారు కదా. 19 నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 5 నెలలు. ఈ నెల మొన్ననే స్టార్ట్ అయింది కదా బళ్ళు. అయితే వాళ్ళు ఒకటి ఏం చేసిందంటే 9th, 10th మాత్రం 5 నెలల బడ్జెట్ వచ్చేసింది. అది బిల్ చేసినాం, ఇంకా బడ్జెట్ వాళ్ళ అకౌంట్లకు రాలేదు. అదే వాస్తవమే. ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి సార్ మొత్తంగా? దాదాపు 75 స్కూళ్ళు ఉన్నాయి మన హై స్కూల్ మొత్తం మండలంలో. 2002 से 19 से एक पैसा नहीं आया। अब तक हमें कर्जा करके पकाई, घर में कर्जे वाले से बहुत तगाजा हुआ है। ये तक करुणा है तो भी पका को रखी बच्चा। कौन सा स्कूल है तुम्हारा? गांधी स्कूल सलीमा बेगम। कितने बच्चे 520 520 बच्चों को कितने पकाते रोज को? रोज 60 किलो पकाती। रोज 60 किलो पकाते। पैसा नहीं आ रहा अभी? अब तक नहीं आया। कितना पैसा आना आपको? 2019 से आना है। 2019 से 1 रुपया नहीं आया। 1 रुपया नहीं आया। पैसा नहीं। హై స్కూల్లో వంట చేస్తా నేను. 2019 కాడి నుండి నాకు బిల్లులు రాలేదు. 830 పిల్లలకు భోజనాలు పెడతా నేను.
ఏ ఊరమ్మా ఇది? మద్దూరు మండలం మద్దూరే, గ్రామం మద్దూరే. హై స్కూల్లో చేస్తారు? హై స్కూల్లో చేస్తాం. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 830 మంది. మరి ఇన్ని రోజులు పెండింగ్ ఉంటే ఏమని లేవు అమ్మా, ఇప్పుడు ఎందుకు వచ్చినా? ఏం అట్లే పెట్టుకుంటే వస్తాయని చెప్పిండ్రు మాకు. ఎవరు చెప్పిండ్రు మీకు? ఎంఈఓ సార్ చెప్పిండు, హెడ్ మాస్టర్ చెప్పిండు, అందరు చెప్పిండ్రు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు ఎంఈఓ సార్? ఇప్పుడేమంటున్నాడు వస్తాయి అంటున్నాడు. మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని బొడ్రాయి తండాకు చెందిన మైనర్ బాలికపై ఒక కామంతుడు లైంగిక దాడికి యత్నించాడు. ఈ సంఘటన మహబూబాద్ జిల్లాలోని డోర్నకల్ మండలంలోని బొడ్రాయి తండాలో వెలుగు చూసింది. తండాకు చెందిన బాలిక మిర్చి కల్లం వద్దకు వెళ్లి వస్తుంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన తేజవత్ గోపాల్ ఇంటి ముందు రాగానే బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకు వెళ్లాడు. లైంగిక దాడికి ప్రయత్నిస్తున్న క్రమంలో బాలిక తప్పించుకొని బయటపడింది. ఈ విషయం సీసీ కెమెరాలో రికార్డ్ కావడం, బాలిక కేకలు పెడుతూ ఏడుస్తూ బయటకు వస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు కామాంతుడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిపై పోక్స్ చట్టం, ఐపీసీ చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహబూబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహబూబాద్ నుండి ఇల్లందు వెళ్లే ప్రధాన రహదారిపై గాంధీపురం స్టేజి వద్ద 2 బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పరిస్థితి విషంగా ఉండడంతో వారిని 108 వాహనంలో వైద్య నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సాగర్ ఎన్నికల్లో జోరందుకున్న గులాబీ ప్రచారం, త్రిపురారంలో ప్రచారం నిర్వహించిన మంత్రులు. ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే భాస్కర్ రావు, టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి. వికారాబాద్ జిల్లా పరిగిలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పర్యటన, మహిళలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. పెద్దపల్లి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు, కోవిడ్ పై అవగాహన చేపట్టిన సీఐ శ్రీనివాసరావు. నారాయణపేట జిల్లా మద్దూరులో ఎంఆర్ఎస్ కార్యాలయంలో ధర్నా, పాఠశాలలో మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలని డిమాండ్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.